హాయ్, నేను మీ నిర్మలా సునీల్. మీరు చూస్తున్నారు ఎస్ఎన్ మోటివేషనల్ అండ్ హోమ్ వ్లాగ్స్. ఇదిగోండి మా రిషిక ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తాను అత్త, వీడియో తీయత్తా అని చెప్పింది, అందుకని తీస్తున్నాను అనమాట. ఓకే రెడీ రిషి. ఫస్ట్ ఎగ్ పగలు కొట్టాలా, జాగ్రత్త. వాళ్ళమ్మ ఎంత వేస్తుందో అని చెప్పేసి ఆయిల్ ముందే వేసింది. ఫస్ట్ టైం చేస్తుంది అనమాట మా రిషి. పర్లేదులే తీసే. ఆగు ఆగు, ఇదిగో చేతులు కడుక్కోరా పో. మా రిషి ఎగ్ పగలు కూడా దీంట్లో వేసింది. పెంకులు ఏమైనా పడ్డాయా? లేదు, పడలేదు, పగనే ఉంది. తిప్పు. లేదు పడలేదు. ఆ పైన నూనె తేటని వీళ్ళు ఎంటికలు అనుకున్నారు, కానీ కాదండి, నేను ఎంటికలు అనుకున్నాను. తిప్పు. ఎందుకు తనకు అలా అనిపించిందో నాకు తెలియదు, కానీ మాకు బాగా సపోర్ట్ చేస్తుంది మా రిషి. ఫస్ట్ టైం చేస్తుంది మా రిషిక. కొంచెం బాగోకపోయినా లైక్ చేయండి. అది బాగా వేగిపోయాక అప్పుడు అన్నం వేయాల్సింది తల్లి. అది వేగాక అప్పుడు అన్నం వేయాల్సింది తల్లి. వేగిందిలే, అదిగోండి వేగింది. ఇప్పుడు అన్నం వేయాలి. చిన్నగా చేత్తో వేయి, మళ్ళీ మీద పడిద్ది. జాగ్రత్త. ఇప్పుడు తిప్పాలి. పట్టుకో, తిప్పు. అరే నువ్వు ఆగరా. చూడండి, మా రిషికి రోజు తెలుస్తుంది వాళ్ళ అమ్మ విలువ. పొద్దాల ఫ్రైడ్ రైస్ చేయి, ఆమ్లెట్ వేయి, అది ఇది అంటది కదా, అమ్మ ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది మా రిషికి ఇప్పుడు. జాగ్రత్త. మధ్యలో మా రిషికి ఒకసారి హెల్ప్ చేశాను తిప్పి. ఇప్పుడు ఏంటంటే కారం వేయాల్సింది తల్లి. కారం, అది కారమేనా? కారం మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోమే. నీకు ఎంత తింటావో చూసుకో, ఇంకొంచెం. ఎస్, వెరీ గుడ్, చాలే. మరి మంట అనేది తింటారు. సాల్ట్ మరీ ఎక్కువ సాల్ట్. ఓకే, సరిపడేసుకో. ఇంకా అజినోమోటో అక్కడ పెట్టా, అయిపో మొత్తమే. ఎస్, తిప్పాలా. ఇక్కడ మా వికాసం చూసారా, వాళ్ళ అక్క చేసే వంటని అక్కడి నుంచి అని చూస్తున్నాడు, నేను కూడా చేస్తాను అని. ఇది జస్ట్ ఇంట్లో వాళ్ళు తినేది కాబట్టి అందుకే ఏ తక్కువ తోలు లేకుండా చేస్తున్న ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా బాగుంటుంది. వీడియో కోసం అవి ఇవి వేయటం కాదు, వాళ్ళు తినదగ్గ ఫ్రైడ్ రైస్ అన్నమాట. మధ్యలో మా వికాస్ డబ్బింగ్ చెప్తున్నాడండి. వాడికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది డబ్బింగ్ చెప్పడం. రిషి, నీకు ఎందుకు ఇలా అనిపించింది అదేంటి ఫ్రైడ్ రైస్ చేయాలని? నేర్చుకోవడానికా లేకపోతే వీడియో చేయించుకోవడానికా?
నేర్చుకోవడానికా? వీడియో కోసం కదా? ఇదిగోండి, ఈలోపు మా వికాస్తో కొన్ని ముచ్చట్లు. వికాస్ చెప్పరా, అక్క ఫ్రైడ్ రైస్ చేస్తుంది, నీకేమనిపిస్తుంది? అవునా? చూడండి, ఎలా అయినా తమ్ముడు కదా, వాళ్ళ అక్క చేసే వంటని తినేయాలనిపిస్తుంది అంటున్నాడు. ఇంకా అయిపోయింది చింతల్లి, లాస్ట్ గరం మసాలా. దాంట్లో అంత ఉంది, అంత వేసేసి మొత్తం, అంటే ఆ స్పూన్లో ఉందిగా మేము ఆల్రెడీ. సరే ఇంకొంచెం చాలు ఎస్, చాలు. నాకు అన్నీ వచ్చి అక్క నేను ఎందుకు నేర్చుకుంటాను తెలుసా? పెద్దయినాక నేర్చుకోవటానికి. ఓకే. పోతాను ఫ్రెండ్స్, మొక్క పోగొట్టుకున్నాను. ఇంకా చాలు చింతల్లి, స్టవ్ ఆపేసాయి. ఓకే, చూసారు కదా మా చింతల్లి ఎంతో కష్టపడి చేసిన ఫ్రైడ్ రైస్ అన్నమాట. చూడటానికి ఎలా ఉంది కామెంట్ చేయండి, కష్టానికి తగ్గట్టుగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అసలే కష్టపడి చేసింది మా చింతల్లి. ఓకే, థ్యాంక్స్. మరే మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తల్లి.